అథ నవమోऽధ్యాయః రాజవిద్యా రాజగుహ్యయోగః శ్రీభగవానువాచ ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. అసూయలేని ఓ అర్జున, దేనిని తెలుసుకుంటే మానవుడు సమస్త అశుభాలను సమస్త దుఃఖాల నుండి విముక్తి పొందుతాడో అలాంటి గొప్పదైన రహస్యమైన విజ్ఞాన సహితమైన అనుభవ జ్ఞానం కలిగిన జ్ఞానాన్ని నేను నీకు బోధిస్తున్నాను. ఇక్కడ పరమాత్మ అర్జునుడిని అనసూయవే అని సంబోధించాడు. అంటే ఈ విద్యను తెలుసుకునేవాడికి అసూయాద్వేషం ఉండకూడదు. తమలో ఇతరుల పట్ల అసూయాద్వేషం ఉన్నాయా లేవా అని ముందు తమను తాము విచారణ చేసుకోవాలి. యోగం అభ్యసించే వాడికి అసూయ వేరు పురుగు లాంటిది. ఈ వేరు పురుగు మనసులో ప్రవేశిస్తే దినదిన ప్రవర్తమానమై యోగి ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. పండితులలో జ్ఞానులలో బాగా చదువుకున్న వారిలో ఈ అసూయ ఎక్కువగా ఉంటుంది. ఎదుటివాడికి ఏమీ తెలియదు అనే అహంకారం కూడా ఉంటుంది. తనకన్నా తెలిసినవాడు గొప్పవాడు తారసపడితే వాడి మీద అసూయ పెరుగుతుంది. అదే ద్వేషంగా మారుతుంది. కాబట్టి అసూయను విడిచిపెట్టాలి అన్నాడు పరమాత్మ.